ఈరోజు భారతీయులు అమెరికాలో ఉంటున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మీరు అటు సిటిజన్స్ గ్రీన్ కార్డు హోల్డర్స్ అయితే పర్లేదు. F1 స్టూడెంట్ వీసా మీద కానీ వెళ్ళినట్టయితే దయచేసి అక్కడ ఏ పని చేయకండి. అమెరికాలోని మిన్నీసోటాలో సెయింట్ లూయిస్ పార్క్ దగ్గర ఫేమస్ ఇండియన్ రెస్టారెంట్ ఉంది. మొత్తానికి ఈ అమెరికన్ పోలీసులు ఎవరో సమాచారం ఇచ్చారు. ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు వచ్చారు, చెక్ చేశారు, పని చేస్తున్నారు హోటల్లో. ఎవరైనా చెక్ చేస్తే వాని F1 స్టూడెంట్ వీసా మీద ఉన్నారు, అదుపులోకి తీసుకున్నారు. ట్రంప్ చెప్పింది ఏంటి, ఎవరన్నా కానీ స్టూడెంట్ వీసాల మీద వచ్చి పని కనుక చేస్తూ ఉంటే క్యాన్సిల్ చేసి ఇంటికి పంపిస్తా అన్నాడు. ఇప్పుడు పరిస్థితి అదేనా పాపం? సో రిక్వెస్ట్ చేస్తున్న అమెరికాలో ఉన్నటువంటి మన తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో, దయచేసి మీరు అక్కడ మన వాళ్ళకి పనిచేటట్టయితే వాళ్ళు ఏ వీసానో చూసుకొని ఇవ్వండి. లేదా అందరూ కనపడకుండా ఏదో చేసే పనులు ఉంటే అవి అప్పచెప్పండి, మనం హెల్ప్ చేద్దామంటే. అలా లేదనుకున్నప్పుడు చదువుకునే వాళ్ళు దయచేసి చదువుకోండి. పార్ట్ టైం ఉద్యోగాలు అంటూ F1 వీసా మీద వెళ్ళి ఇబ్బంది పడకండి. ఇప్పుడు ఇద్దరున్న ముగ్గురిని అరెస్ట్ చేశారు పాపం. వాళ్ళ పరిస్థితి నాకు అర్థం కావట్లేదు. ట్రంప్ వాళ్ళు వెనక పంపాడు అంటే చదువు మధ్యలో అయిపోయింది, ఇన్నాళ్ళ కష్టం అయిపోయింది. లేదు క్షమించి వదిలేశారని అనుకుందాం, వాళ్ళు ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. ఫీలింగ్ వెరీ వెరీ బ్యాడ్, వెరీ వెరీ సాడ్. గతంలో నేను చాలా చెప్పేది ఇదే, ట్రంప్ లాంటి పిచ్చోడన్న అమెరికాకి ఎందుకు వెళ్ళొద్దు, చక్కగా వేరే దేశాలకు వెళ్ళి చదువుకోండి అని. కానీ ఏమో అమెరికా అంటే ఇప్పటికి చాలా మంది ఇష్టం. ఆడున్నోళ్ళు బాగానే ఉంటున్నారు, అవకాశాలు ఉంటూ ఉంటాయి. సరే ఇంటి దగ్గర డబ్బులు పంపుతారు, అలా డబ్బులు పంపలేనప్పుడు పేదరికం అన్నప్పుడు అప్పుడు వాళ్ళిద్దరు ఒకళ్ళిద్దరు పని చేసుకుంటారు, మీతో కాదు కదా అంటారు. ఏమో నాకైతే ట్రంప్ లాంటి అమెరికాలో ఉన్న తర్వాత కూడా అతను చెప్పినట్టు కాకుండా మనకు నచ్చినట్టు బతకడం అంటే రిస్కే కదా.